ఒక పేదవాడుండేవాడు. అతనింట్లో ఎన్నో రోజులపాటు పొయ్యి కూడా వెలగకుండా ఉంది. ప్రతిరోజూ అతడు తనలోనే అనుకునేవాడు, నాకే తినడానికి ఏమీ లేనప్పుడు ఇతరులకు నేనేమివ్వగలను. ఒకరోజు రోడ్డుపై అతనికొక భిక్షగాడి ఎదురయ్యాడు. అతడు చాలా ఆకలితో ఉన్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు మెదులుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఆ పేదవాడి దగ్గర ఒక్క రొట్టె మాత్రమే ఉంది. అదే అతని చివరి ఆధారం. కొన్ని క్షణాలు అతడు సందిగ్ధంలో పడ్డాడు. ఇది ఇచ్చేస్తే నేనేమి తింటాను? అయితే వెంటనే అతని హృదయంలో నుండి ఒక స్వరం వినిపించింది. బహుశా ఇదే నీ పరీక్ష కావచ్చు. అతడు ఆలస్యం చేయకుండా ఆ చివరి రొట్టెము భిక్షగాడి చేతిలో పెట్టాడు. భిక్షగాడి కళ్లలో ఒక్కసారిగా వెలుగు నిండింది. ఎవరో అతనికి మళ్లీ ప్రాణం పోసినట్టుగా అనిపించింది. ఆ రాత్రి ఆ పేదవాడి హృదయానికి ఒక విచిత్రమైన ప్రశాంతత కలిగింది. ఎన్నో రోజుల తర్వాత అతనికి గాఢనిద్ర పట్టింది. మరుసటి ఉదయం అకస్మాత్తుగా అతనికి పని దొరకడం మొదలైంది. అతని జీవనోపాధిలో చాలా మార్పు వచ్చింది. అతడే ఆశ్చర్యపోయాడు. అప్పుడతనికి అర్థమైంది, ఇచ్చిన దానివల్ల సంపద తగ్గదు, అది మరింత పెరుగుతుంది. మరియు నిజమైన సంపద మనసుకు లభించే ప్రశాంతత.